హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా మేమైతే సంక్రాంతి కోసం అత్తయ్య వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నామండి. సో మీకైతే వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి టూర్ వెళ్ళిన వ్లాగ్సే చాలా ఉన్నాయన్నమాట. మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళున్నాం కాబట్టి అవన్నీ కూడా నాతో పాటు మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారని చెప్పే ఉద్దేశంతో చాలా రిస్క్ చేసి మరి వీడియోస్ అనేది షూట్ చేసి మీ అందరికీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో వ్యూస్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, నాకు మీలో చాలామంది చూసి సంతోషంగా మేము వెళ్ళి చూసినట్లుందండి అని చెప్పి మీరు నాకు కామెంట్స్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. నాకైతే చాలా థ్యాంక్స్ అండి, మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇంకా మేమైతే సంక్రాంతి కోసం అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళ ఊరికంటే మా మెట్టిన ఇంటికి అయితే వెళ్తున్నామండి. సో మామూలుగా ఈ సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెడతామన్నమాట, చనిపోయిన వాళ్ళకి. మామూలుగా అమ్మ వాళ్ళ సైడ్ అంతా ఉగాదికి పెడతారు, మా అత్తగారింటి సైడ్ అంతా కూడా సంక్రాంతికి పెడతారు. సో దానికోసం ఇంకా ఇక్కడికైతే వెళ్తామన్నమాట. ప్రతి సంవత్సరం కూడాను భోగి అన్నీ కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను షూట్ చేశాను. సో మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవుతుండండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా మీకు మేము పెట్టిన వెంటనే వచ్చేస్తాయి. అండ్ చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ ఇంకైతే దారిలో వెళ్తూ ఒక సండే రోజు అనమాట, మండే భోగి కదా, సండే రోజు మేము బయలుదేరాము మధ్యాహ్నం అట్లా. సో మధ్యాహ్నం దారిలో వెళ్తూ ఇంకా లంచ్ ఎక్కడైనా డాబాలో కానీ హోటల్స్లో కానీ తినేసి వెళ్ళిపోదాంలేని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం రెడీ చేసుకొని తినేసి మేము బయలుదేరేసామన్నమాట. సో ఇంకా బయలుదేరి ఇంకా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళే క్రాస్లో అనమాట, ఇక్కడ ఏమైనా ఉందేమో అని చెప్పి కనుక్కున్నాం, ఉన్నాయని చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, సో మధ్యాహ్నం అయిపోయింది, టైం అయితే 1 o'clock అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా ఒకేసారి తినేసి వెళ్ళిపోదామని ఇక్కడ హోటల్ దగ్గర ఆపాము. ఇదేమో రోడ్ సైడ్, ఇంకా మా ఊరికి క్రాస్ అయ్యే చోట అయితే ఒక హోటల్ ఉంది, బాగుంది, కొత్తగా పెట్టారు. సో నాన్ వెజ్ ఐటమ్స్ కూడా బాగున్నాయంటే సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇక్కడైతే ఆపాము. ఆర్డర్ అయితే ఇచ్చాం, వాళ్ళు తీసుకొస్తారు. ఇంకా వాళ్ళు తీసుకొచ్చే లోపు దాహంగా ఉంటే ఒక ఫ్యాంటా తీసుకున్నాం అడదామని. అండ్ వాళ్ళు తెచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి తర్వాత చెప్తాము. మా అమ్మాయికి ఏమో నిద్ర వస్తుంది, ముసలమ్మకి. సో ఇదనమాట. అండ్ వాతావరణం అయితే నిజంగా చాలా బాగుంది చూడండి. ఇంకైతే ఫుడ్ అనేది ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా అంతవరకు ఆగలేక కొంచెం ఎండగా అనిపిస్తూ ఉంటే ఫ్యాంటా ఒకటి తీసుకొని తాగుతూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ చాలా బాగుందండి. మామూలుగా మేము ఇది పెట్టి కూడా ఒక 6 months అట్లా అయిపోయింది. ఈ రెస్టారెంట్ లాగా పెట్టారు చిన్నగా. బట్ ఏమోలే అనుకొని మేము ఇదే దారిలో అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి అంటే గోబీ రైస్ ఇలాంటివి ఇంతకుముందు ఉండేవి, నాన్ వెజ్ అంతా దొరకదని అనుకున్నాం అనమాట. బట్ ఇక్కడ కనుక్కుంటే ఉన్నాయండి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా ఇక్కడ కూడా టేస్ట్ చూద్దాం అన్నట్లుగా, ఇంకా సండేనే కదా ఈరోజు తినేసామంటే ఇంకా మళ్ళీ వెనస్డే వరకు లేదు కదా అని చెప్పి తిందామని చెప్పేసి అయితే ఇంకా మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో మొగలై చికెను, అలాగే ఇంకా రోటీ, ఇంకా ఆయన ఏదో వేరే ఒకటి ఇచ్చారు, చికెన్ కబాబ్ ఒకటి ఇచ్చామన్నమాట. బట్ మొగలై చికెన్ అయితే ఏమంతగా బాగాలేదు, కానీ చికెన్ కబాబ్ బాగుంది, అలాగే ఇంకా రోటీ కూడా బాగుంది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే చికెన్ కబాబ్ ఇచ్చేసారు, స్టార్టర్ అయితేను. ఇంకా అది తింటూ ఉన్నాము. ఇంకా తర్వాత మొగలై చికెను, తర్వాత రోటీ, పుల్కా ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో తింటూ ఉన్నాం. సో కబాబ్ అయితే చాలా బాగుంది. ఇది మాకు ఎక్కడంటే మనం అంటే అరగొండ రూట్కి క్రాస్ అవుతాం అనమాట, అంటే బంగారుపాలెం దగ్గర. సో అక్కడైతే ఇది ఉంటుంది. సో ఇక్కడైతే మేము తింటామన్నమాట. ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడ టేస్ట్ చూస్తున్నది అయితే. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అక్కడ చేసుకొని తినాలంటే లేట్ అయిపోతుంది కదండి. ఇప్పటికే 1:30 or 2 అయిపోయింది టైం కూడాను. సో మళ్ళీ వెళ్ళి తినాలంటే కష్టం. అత్తయ్య అయితే మార్నింగ్ ఏదో ఒకటి వండేసుకొని ఉంటాను, ఇంకా అదే తినేస్తానన్నారు. సో తీసుకెళ్దామంటే సరే అని చెప్పేసి ఇంక మేము మాత్రం తినేసి వెళ్ళాము. ఇంకా నైట్కి ఏదైనా చికెన్ తెచ్చి చేసి పెడదాంలే అత్తయ్యకి అన్నట్లుగా మేమైతే తినేసి వెళ్దాం అన్నట్లుగానే ప్లాన్ చేసుకుని వచ్చాము ఇంటి నుంచి. ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా ఏం ఉండవు అనమాట ఇంట్లో, ఎందుకంటే ఒకరే ఉంటారు కాబట్టి పెద్దగా వంటలు కూడా ఏం చేసుకోరు కాబట్టి ఏం ఉండవన్నమాట. అన్నీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇంకా ఉన్నవి లేనివి చెక్ చేసుకొని కావాల్సినవి తెచ్చుకోవాలి. బట్ మేము
పండుగ కోసం అని చెప్పేసి ఆల్రెడీ పలంనేరు నుంచినే అన్నీ కూడా కొనుక్కొని వెళ్ళిపోతున్నాము. సో ఆ ముందు వీడియోస్ అనేది మీకు ఇంకా పోస్ట్ చేయలేదు. సో ఫెస్టివల్ బ్లాగ్స్ ఇప్పటికే లేట్ అయిపోతున్నాయి కదా, ఇవైతే మీకు పెడుతున్నాను అనమాట. సో అందరూ కూడా సంక్రాంతి వీడియోస్ ఆల్రెడీ వెంటనే అంటే ఫెస్టివల్ జరిగిన వెంటనే పోస్ట్ చేసేస్తున్నారు. నాకు కూడా పోస్ట్ చేయాలనిపిస్తుంది, కానీ కాకపోతే నేను ఫెస్టివల్ కోసం అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళున్నాను అనమాట. 2 ఇళ్ళలు బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఇంకా అక్కడ నాకు అసలు వీలు పడలేదండి ఎడిటింగ్ చేయడానికి వాటి కోసం అని చెప్పి. సో మీరు చాలామంది అయితే ఫెస్టివల్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే టూర్ వీడియోస్ అవి నేను పెడుతున్నాను కదా, మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళానని చెప్పి. సో అవన్నీ పెడుతుంటే కూడాను మాకు మీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కావాలండి, చాలా మిస్ అవుతున్నామని చెప్పి కూడా కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా చెప్తున్నా, ఆ కామెంట్స్ ఓపెన్ చేయడానికి కూడా నాకు టైం లేదు. మెయిన్గా నెట్వర్క్ ఇష్యూస్ అనమాట అమ్మ వాళ్ళ ఊరిలో. దానివల్ల నాకు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇంకా కామెంట్స్ ఓపెన్ చేయడానికి కూడా లేదనమాట. సో అందుకని చెప్పే కామెంట్స్ కూడా సరిగా ఓపెన్ చేయలేదు అండ్ రిప్లైస్ కూడా ఇవ్వలేకపోయాను. రియలీ సారీ అండి. ఇంకా ఈ రోజు నుంచి మీకు ఆ ప్రాబ్లం లేదనమాట. నేను ఇంటికైతే వచ్చేసాను కాబట్టి మంచిగా వీడియోస్ అన్నీ కూడా టైం టు టైం మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలాగే కామెంట్స్కి కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా రిప్లైస్ కూడా ఇస్తూ ఉంటాను. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే తినేసి ఇంటికైతే బయలుదేరేసాము. అండ్ ఇంకా కరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా ఒక 40 minutes to 30 minutes అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి రాగానే మా అత్తయ్య అయితే ఇంకా మాకు నీళ్ళు అయితే తెచ్చిచ్చారు. తాగేసి ఇంకా కాస్త నాకు మనీ ప్లాంట్ అవన్నీ చాలా ఇష్టం అనమాట, మా ఇంటి దగ్గర ఉన్నవి. ఇంకా అవన్నీ కూడా చూద్దామని చెప్పేసి అట్లా బయట వెళ్దామని చెప్పి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో మా అత్తయ్యకి తెలుసు కాబట్టి నేను వీడియోస్ అవి చేస్తానని చెప్పేసి ఇంకా మంచి సపోర్ట్ అనమాట నాకు. ఎవరేమనుకున్నా కూడా నాకు పర్లేదండి. నా ఫ్యామిలీ మెంబర్స్లో మా అత్తయ్య, మా అమ్మ, నాన్న, అలాగే మా హస్బెండ్, నా పిల్లలు, వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తే చాలు. ఇంకా మీ సపోర్ట్ ఉంది, ఇంత మాత్రం చాలన్నమాట. ఇంకా బంధువులు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు అనవసరం, ఎంతమంది ఎలా అనుకున్నా నాకు పర్లేదు. సో ఇంకా అట్లా కాసేపు ఇంకా పడుకున్నాను అనమాట. ఒక 2:30 ఆ టైంకి అట్లా వచ్చేసాము ఇంటికి. రాగానే నాకు ఫుల్గా నిద్ర వచ్చేసింది అనమాట. సరే అని చెప్పేసి ఒక 1/2 hour అట్లా పడుకొని వస్తాను. ఆ తర్వాత అనపకాయలు తీసుకొచ్చాము ఇంటి నుంచి, పలంనేరు నుంచినే కొనుక్కొచ్చాము. భోగి రోజు పితికి పప్పు చేసుకొని దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకుందామని చెప్పేసి సరే అని చెప్పి ఒక 1/2 hour అట్లా పడుకొని వస్తానని చెప్పేసి పడుకున్నాను. ఆ లోపే మా ఆయన, మా అత్తయ్య అన్నీ కూడా ఒలిచి పెట్టేశారనమాట ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా ఊరి చెరువు దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మరో పోతుందంట చెరువు. సో వెళ్ళి చూసుకొని వద్దామని చెప్పి అయితే వెళ్తున్నాము. నేను, మా ఆయన, మా అమ్మాయి, చిన్నమ్మాయి అయితే టీవీ చూస్తుంది, ఇంట్లో రానని చెప్పింది. సరే అని చెప్పి మేమైతే వెళ్తున్నాం. అండ్ మీకు అక్కడ మా ఊరి చెరువు చూపిస్తాను. అందులో చేపలు కూడా పడతారు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు, చూద్దాం అందరం వెళ్ళి. అండ్ పంట పొలాలు ఎక్కువగా ఉంటాయి మా సైడు. మా ఇంటి వెనక మొత్తం మామిడి తోపులు, వరి నాటుతారు కదా అవి, అలాగే చెరుకు తోటలు, ఇంకా కొబ్బరి చెట్లు, ఇంకేముంటాయండి ఈ ఊళ్ళో ఫేమస్ మామిడి తోపులు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మా ఊరి సైడ్ అంతా. అది అన్ని చోట్ల ఉంటుంది. చింత తోపులు ఎక్కువగా ఉంటాయి. ఇంకేముంటుంది అంతే ఫ్రెండ్స్, ఇవి ఉంటాయి ఎక్కువగా. సో చూపిస్తాం. మా ఊర్లో మెయిన్గా కొండలు ఎక్కువగా ఉంటాయి. ఇదిగోండి అట్లా పెద్ద పెద్ద కొండలు అవి ఎక్కువగా ఉంటాయి. అదనమాట. ఇప్పుడైతే మా ఊరు చెరువు చూపించేస్తాను మీకు. హాయ్ చెప్పండి. హాయ్. తమ్నైల్తో లైటింగ్ భలే వస్తుంది కదా. సో ఇంకైతే చూసారు కదండి, మా అత్తయ్య చెప్పారనమాట, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇట్లా చెరువు మరవబోతోంది, వెళ్ళి చూసుకొని రండి, అట్లా బోర్ కొడుతూ ఉంటుంది కదా మీకు అని చెప్పింది. సరే ఇంకా వాకింగ్ చేసినట్లు ఉంటుంది, కాస్త మంచిగా పంట పొలాలు కూడా అట్లా చూసి ఎంజాయ్ చేసుకొని రీల్స్ కూడా చేసుకుందాము. అందరూ కూడా పెడుతున్నారు కదా విలేజెస్కి వెళ్ళి, సో మనం కూడా మన విలేజ్ని కూడా చూపిద్దాము అన్నట్లుగా ఇంకా ఇటుపక్క వచ్చామన్నమాట. సో ఇంటికి రాగానే కాసేపు అట్లా పడుకొని లేచి మంచిగా తలకి ఆయిల్ పెట్టేసుకొని ఇంకైతే వచ్చేసాము. ఇక్కడైతే మడి నాటడం కోసం అని చెప్పేసి నార అవన్నీ కూడా కట్టలు కట్టి పెట్టున్నారనమాట. సో బాగా నచ్చింది, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు అనుభవించిన దాన్నే అండి. మా అమ్మ వాళ్ళకు కూడా చాలా మంచిగా పొలాలన్నీ ఉండేవన్నమాట. బట్ ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా అప్పట్లో అమ్మేసుకున్నారు. అంతకుముందు అమ్మక ముందు మాకు పొలాలు ఉన్నప్పుడు అన్నీ కూడా చెరుకు పండించేవాళ్ళం, బెల్లం తయారు చేసేవాళ్ళము, గానుగలాడేవాళ్ళం, అలాగే ఇంకా వరి పండించేవాళ్ళము, వెజిటేబుల్స్, టొమాటో, తర్వాత కూరగాయలు ఇవన్నీ కూడా పండించేవాళ్ళం, శనక్కాయలు పండించేవాళ్ళం, చాలా చాలా రకాల పంటలన్నీ కూడా పండించేవాళ్ళు అనమాట మా నాన్న. సో అలాంటివి మేము చిన్నప్పుడు మాకు వాటి విలువ తెలియలేదన్నమాట. అప్పుడు ఏడ్చేవాళ్ళం, మాకు ఏదైనా పని చెప్పినా టొమాటోలు కొయ్యమని చెప్పడం ఇలాంటివి చెప్తే కూడా ఏడ్చేవాళ్ళం అనమాట, మాకేంటి ఈ బాధ అని చెప్పి.
కానీ ఇప్పుడు తెలుస్తుందనమాట మాకు ఇంత వయసు వచ్చిన తర్వాత, అరే ఆ పొలాలు అలానే ఉండింటే మనం ఎంత బాగా వాటిని ఇట్లా పిల్లలతో వెళ్ళి మనకి అయినంత వరకు మనం కూడా సపోర్ట్ చేస్తూ మనకంటూ ఒక సొంతం జానడంత పొలం ఉంటే కూడా అది ఒక అదృష్టం కదా. సో అట్లా ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. బట్ చేజారిపోయిన తర్వాత మనం దాన్ని తీసుకోలేం. ఏదైనా కానీ ఒకసారి వెళ్ళిపోతే ఇంకా తిరిగి రాదనమాట. అట్లా కొన్ని అనుకోని కారణాల వల్ల, కొన్ని జరగడం వల్ల ఇంకా ఉన్నది కూడా పోగొట్టుకున్నాం అనమాట. సో ఇంకా తర్వాత మళ్ళీ కొనడానికి లేదు, ఇంక ఇప్పుడు అవేం లేవన్నమాట. ఇట్లా ఎవరిదైనా చూసినప్పుడు కొంచెం సంతోషం అనిపిస్తుంది. మా పొలాలు గుర్తొస్తూ ఉంటాయి. అట్లా వెళ్ళి కాసేపు అట్లా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత అయితే ఇంకా చెరువు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చెరువులో అయితే ఇంతకుముందు ఎక్కువగా పోతుందన్నమాట మరవ, ఇప్పుడు తగ్గింది. సో చేపలు పట్టే వాళ్ళంతా కూడా అటుపక్క కూర్చొని పడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ బట్టలంతా కూడా ఉతికే వాళ్ళం ఇంతకుముందు మేము కూడాను ఇక్కడ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడంతా లేదులేండి, కొంచెం భయం కూడా నాకు నీళ్ళు అంటే ఇలాంటి చోట రావాలంటే. సో చిన్నగా వెళ్తుంది అనమాట, సౌండ్ అయితే వినిపిస్తానులేండి ఇక్కడ మీకు. ఎంత చిన్నగా మరవపోతుంటే భలే అనిపించింది నాకైతే. చెప్పులు తీవేయడా ఫ్రెండ్స్, మా ఊరి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంతకు ముందు అంటే ఎక్కువగా నీళ్ళు వచ్చేటప్పుడు బాగా వెళ్ళేదంట, బట్ ఇప్పుడు తగ్గింది. అయినా కూడా ఏవైనా కానీ మన ఊర్లో, మన సొంత ఊర్లో కానీ, మన అత్తగారి ఊర్లో కానీ ఇలాంటివి ఎంతసేపు టౌన్లో ఉంటాం, ఇంటికే పరిమితం అయిపోయి ఉంటాం. కాబట్టి ఇట్లా విలేజ్కి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఇంట్లోనే కూర్చోవడం అట్లా కాకుండా. సో నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎంచక్క పిల్లలతో కలిసి ఇట్లా ఎంజాయ్ చేయాలన్నా, వాటర్లో నడవాలన్నా, తిరగాలన్నా ఇలాంటివి నాకు భలే ఇష్టం అనమాట. ప్రతిదీ క్యాప్చర్ చేయాలి, ప్రతిదీ వీడియో షేర్ చేయాలని ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను, ఒక్కొక్కసారి ఓపిక ఉండదు, అట్లా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడ కూర్చొని కొంచెం ఫోటోషూట్లు అవి చేసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఇది చెరువు అనమాట, మా ఊరి చెరువు అనమాట ఇది. సో ఈ చెరువులోనే ఒకప్పుడు నీళ్ళు ఉండేవి కాదు, ఆ ప్లేస్లోనే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడనే మా మామయ్య గారిని కూడా మేము సమాధి అవి ఉంటాయి. బట్ ఇంకా ట్రాక్టర్స్తో గుంతలు లోడ్ వేయడం, నీళ్ళంతా వచ్చి నిండిపోవడం, అట్లా ఇంకా అవన్నీ కూడా అడ్రస్ లేకుండా పోయాయన్నమాట. సంవత్సరానికి ఒకసారి ఇట్లా సంక్రాంతికి పెద్దలకు బట్టలు పెడతాం కదా, ఆ టైంలో పూజ చేసుకుందామంటే కూడా మాకు అక్కడ అసలు ఎక్కడుందో కూడా కనిపించదు, అంత వాటర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే జస్ట్ ఇంట్లో ఇంకా ఫోటో పెట్టి బట్టలు పెట్టి మొక్కేసుకోవడమే, కానీ పూజ చేసే అదృష్టమే మాకు లేదనమాట గుంత దగ్గరికి వెళ్ళి. సో అప్పుడప్పుడు అట్లా బాధ కూడా వస్తుంటుంది ఇటు పక్క వచ్చినప్పుడు. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఇంటికి. వెళ్తూ ఇక్కడ అయితే అరటి తోట అయితే చూసారు కదా, జస్ట్ మామిడి తోపులో సైడ్లో అంటే ఈ వారంటీ కూడాను అరటి చెట్లు అయితే నాటారు, అరటి మాన్లు. సో మంచిగా గెలలు అయితే ఉన్నాయి, అలాగే అరటి పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వుతో వంట కూడా చేస్తారు కదా, అరటి పువ్వుతో, అలాగే అరటి గుమ్ములు ఉంటాయి కదా, వాటితో కూడాను సాంబార్లు, అలాగే రైస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, తాలింపులు అట్లా. బట్ నాకైతే తెలీదు, అరటికైతే తాలింపు చేయడం తెలుసు కానీ ఇంకా వేరే ఏం తెలియదు అనమాట. సో అట్లా ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఒక 4:30 ఆ టైం అట్లా అయ్యింది, 4:35 అట్లా అయ్యిందిలేండి. సరే అని చెప్పి ఇంకా టీ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. సో మా అత్తయ్య అయితే అంగడికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చారు, ఇంకా తీసుకొని రాగానే టీ అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇక్కడ ఉండే రోజులు కూడా మార్నింగ్ ఈవినింగ్ టీ అనేది కంపల్సరీగా తాగుతామన్నమాట, ఎందుకంటే అందరికీ పెడతాను కాబట్టి నాకు కూడా తాగాలనిపిస్తుంది, అండ్ నేను కూడా తాగుతూ ఉంటాను. ఇంకా మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మీరు అడుగుతారు కూడాను, మీరు మాత్రమే వెళ్ళారు, మీ అక్క వాళ్ళు ఎవరు రాలేదా తోడుకోవడాలి వాళ్ళు అని చెప్పేసి. సో వాళ్ళందరూ కూడా రేపు వస్తారండి. సో కొంచెం అంటే పనులు ఉంటాయి కదా వాళ్ళకు కూడా అక్కడ, సో అట్లా అనమాట. ఇంకా రేపు భోగి కాబట్టి రేపు అట్లా వస్తారనమాట. మేమైతే ముందుగా వస్తాం, మేము ప్రతిసారి కూడా ఏం జరిగినా ఏ ఫెస్టివల్కైనా ఒకరోజు ముందుగా వచ్చి ఇంట్లో ఏమున్నా ఏం లేవని చూసుకోవడం కానీ, ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ, ఇవన్నీ నాకు చేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. సో అట్లా నేను ఇవన్నీ చేసుకోవడానికి ముందుగా వచ్చేస్తూ ఉంటాను. ఇంకైతే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, పాత్రలు ఉన్నాయి కదా ఇక్కడ నేను టీ పెట్టేటివి, అవన్నీ కూడా మీకు అడుగున నల్లగా కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా ఒకప్పుడు నాకు పెళ్ళైన కొత్తల్లో అంతా కూడా పొయ్యిలో వంట చేసేవాళ్ళం అనమాట, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడాను. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ అవి ఆ స్టవ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకుంటూ ఎప్పుడో ఒకరోజు అత్యవసరానికి మాత్రమే గ్యాస్ స్టవ్ వాడుకునే వాళ్ళము. సో అలాంటప్పుడు నల్లగా ఉన్న పాత్రలు అనమాట అవి. ఇప్పుడు పొయ్యిలో వాడటమే ఇంకా లేదనమాట, పొయ్యిలన్నీ ఆపేసాము, స్టవ్ మీదే చేసుకోమని చెప్పేసామన్నమాట మా అత్తయ్య కూడా. సో దానివల్ల ఇంకా ఈ విధంగా అయితే పాత్రలు నల్లగా ఉంటాయి.
ఇంకా ఈ మధ్య అంతా కూడా స్టవ్ పైన చేస్తూ ఉన్నాం కాబట్టి మిగతా పాత్రలన్నీ కూడా తెల్లగా ఉన్నాయని చెప్పి అక్కడ మీకు చెప్తూ ఉన్నాను. అదనమాట. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా టీ అయితే బాగా ఉడికించి పెట్టేశాను. మా అత్తయ్యకి నేను పెట్టే టీ అంటే చాలా ఇష్టం అండి. చిక్కగా పెడతానమాట, నీళ్ళు అవి ఎక్కువ వేయకుండా. అందుకని ఇష్టము, చిక్కగా పెడతావు బాగుంటుందని చెప్పేసి. సో అందుకే ఈరోజు కూడా అలానే పెట్టాను. ఇంకా పిల్లలు కూడా కావాలన్నారు. టీ స్మెల్ చూసేసరికి మాకు కూడా కావాలమా అని చెప్తే ఇంకా అందరికీ పెట్టానన్నమాట. సో ఇంకా బయట అయితే మా ఆయన మా అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అక్కడికైతే తీసుకొచ్చేసాను. ఇంకా ముగ్గురం కూడా మాట్లాడుకుంటూ అయితే టీ తాగేసామన్నమాట. సో ఏవో ఒకటి చెప్తూ ఉంటారనమాట. అంటే ఈ గ్యాప్ వచ్చేసి ఉంటుంది కదా, ఒక నెల రోజులు, 10 రోజులు, 15 రోజులు, ఆ గ్యాప్ అంతా తీర్చుకొని అవి ఇవి చెప్తూ ఉంటారు మా ఆయనతో నాతో అట్లా. ఇంకా ఇంటి ఏదైనా పండ్లు ఉంటాయి కదా, ఇంటి పండ్లు, పందిరి పండ్లు, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా టీ తాగేసాము. టీ తాగేసిన తర్వాత అయితే నేను ఓం శక్తి మాల వేసుకొని వెళ్ళొచ్చాను కదండి, ఆ ప్రసాదాలన్నీ కూడా తీసుకొచ్చానమాట. ఇంకా నాకు ఇంతకు ముందు రావడానికి వీలు పడలేదు, అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకొద్దాంలే ఒకసారిగా అని చెప్పి అన్నీ తీసుకొచ్చి అయితే మా అత్తయ్యకి ఇచ్చేసాను. తీసుకెళ్ళి పూజ రూమ్లో పెట్టేసుకున్నారు. ఇంకా తర్వాత అయితే రంగులు తెచ్చానమాట, రంగోలీ వేయడానికి. అంటే రేపు భోగి కదా, భోగి రోజు అలాగే బట్టలు పెట్టే రోజు, మకర సంక్రాంతి రోజు ఇక్కడ ముగ్గులు వేసేసి కనుమకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామన్నమాట మేము. అందుకని చెప్పి ఈ 2 డేస్కి సరిపడా రంగులన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఇంటి దగ్గర నుంచే తెచ్చేసానమాట అన్నీ కొనుక్కొని. ఇంకా ముగ్గుపిండి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో రేపైతే ఏ ముగ్గు వేస్తానో చూపిస్తానులేండి. అండ్ ఇంకైతే వంటకైతే స్టార్ట్ చేసేసాను. అప్పటికి ఒక 5:46 అట్లా అయ్యింది. విలేజ్లో అంతా కూడా 4 గంటల నుంచే స్టార్ట్ చేసేస్తారనమాట. ఇంతకు ముందు అంతా కూడాను వంటలు చేయడం. ఇప్పుడు ఆ పూట వేడివేడిగా చేసుకొని తింటారు, కానీ ఇంతకు ముందంతా కూడాను సాయంత్రం అయ్యిందంటే ఇంకా వెంటనే వంటకు పెట్టేసేవాళ్ళు. అట్లనే నేను కూడా కరెంట్ ఉంటుందో ఉండదో డౌట్గా ఉందన్నమాట. కొంచెం మబ్బుల్లో పట్టినట్టుగా అట్లుంటే సరే ఇంకా తొందరగానే వంట చేసేద్దాంలే, ఇంకా పూలు కట్టే పండ్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ నేను బియ్యం అవి చెరుగుతూ ఉన్నా. ఎందుకంటే అత్తయ్య ఒకరే ఉంటారు కదండి, ఎక్కువగా ఏవి కూడా యూజ్ చేయరనమాట. అందుకని చెప్పి ఎందులో ఏముంటాయో తెలియదు కాబట్టి ప్రతిదీ కూడా నీట్గా వాష్ చేసే వేసుకోవడం కానీ ఇట్లా చెరిగి వేసుకోవడం కానీ చేసుకుంటూ ఉంటాను. సో ఇంక ఇక్కడైతే నేను రైస్ పెట్టేసి చికెన్ అయితే చేద్దామని చెప్పి, ఇంకా సండేనే కదా, సో అందుకని చెప్పి ఇంకా రాత్రిలో చికెన్ చేసేసుకొని రైస్ చేసేద్దామని ఒక పక్క బియ్యం చెరిగి కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అవి నానేలోపు చికెన్ అయితే రెడీ చేసి కుక్కర్లో పెట్టేసుకున్నామంటే ఇంకా అవన్నీ కూడా రెడీ అయిపోతాయి. సో వంటకైతే పెట్టేశాను. ఇటుపక్క చికెన్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మసాలా అవి వేయాలి. ఆ చికెన్ కూడా పెద్దగా ఏం తినరు మా అత్తయ్య అయితే, బట్ మేము తెచ్చేదైతే అందరం తింటాం కానీ బట్ తెచ్చేదైతే మోస్ట్లీ మా అత్తయ్య కోసమే తెస్తామన్నమాట. ఎందుకంటే తను ఒకరే ఉంటే ఏది కూడా చేసుకోరు, ఏది కూడా తినరు అనమాట. అందుకే మేము వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది చేసి పెడతామండి. నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి, బట్ ఎక్కువగా లైక్ చేయరనమాట. వేడైపోతుందని, అది అయిపోతుంది, ఇది ఏదో ఒక సాకు చెప్తూ ఉంటారు, తిన్నే తినరు. ఎలాగైనా ఇంకా తినాలన్నట్లుగా సరే అని చెప్పి ఇంక ఇక్కడైతే మసాలా అంతా కలిపి అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను. తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం గ్రేవీ ఎక్కువగా పెట్టకుండా నైట్ మాత్రమే కాబట్టి నైట్కి సరిపడా మా 5 మందికి సరిపడా మాత్రమే చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ వంట అయ్యేలోపు వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చాను కదా పలంనేరు నుంచి వస్తూ పండుగకి కావాల్సినవి, అవన్నీ కూడా ఇక్కడ బుట్టలో సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఒకవేళ ఏవైనా మర్చిపోయి ఉంటే రేపు ఇంకా ఆయన వెళ్ళి తీసుకొస్తారులే గేట్లో అని చెప్పేసి. గేట్ అంటే మేము సరుకులు, హాస్పిటల్స్, బట్టల షాపులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంతకుముందు కూడా చూపించాను నేను మీకు అక్కడ అనమాట. దానికి గేట్ అంటాం, వైఎస్ గేట్ అని చెప్పి. సో అదనమాట. అండ్ ఇంకైతే ఇక్కడ నేను అరటికాయలు, అలాగే ముల్లంగి, ఉర్లగడ్డలు, ఇంకా టొమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వంకాయలు ఇవన్నీ కూడా కొనుక్కొచ్చాను. మునక్కాయలు అన్నీ కూడాను. ఎందుకంటే రేపు ఇంకా బట్టలు పెడతాం కదా మంగళవారం రోజు. రేపు భోగి రోజు అయితే అనపకాయలు తీసుకొచ్చేసాం. ఆల్రెడీ చూసారు కదా, ఒలిచి కూడా పెట్టేశారు. అనపకాయ అంటే పితికి పప్పు సాంబార్ చేసేసుకొని దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకుందాంలే అని చెప్పేసి అవి అనమాట. ఇంకా మంగళవారం రోజుకైతే మునక్కాయ, వంకాయ, ముల్లంగి ఇవన్నీ వేసి సాంబార్ చేసేసుకొని అరటికాయ తాలింపు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇన్ని తీసుకొచ్చామన్నమాట. ఇంకైతే వంట కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ సర్దేలోపు. సో రైస్, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరికీ కూడా పెట్టించేస్తూ ఉన్నాను. సో అదనమాట. తొందరగానే తినేస్తున్నాంలేండి. ఒక 7:30కి అంతా కూడా తినేసామన్నమాట. పల్లెటూరులో ఇలానే కదా, 7:30కి తినేసి సీరియల్స్ చూసుకుంటూ అట్లా నైట్ ఒక 8:30, 9కి అంతా నిద్రపోతారు. అట్లనే మేము కూడా, మా అత్త ఏంటంటే కొంచెం తొందరగానే ఏ పనైనా సరే ముందుగా చేసేసుకోవాలని చెప్తూ ఉంటారనమాట. అట్లనే ఇంకా 7:30కి అంతా వంట రెడీ అయిపోయింది.
అందరికీ కూడా ఇక్కడ పెట్టిచ్చేస్తూ ఉన్నానమాట. ఇంకా తినేసేయాలి. తినేసి అయితే ఇంకొక 9, 10 వరకు అట్లా మేల్కొనే ఉంటాం మాట్లాడుకుంటూ. ఇంకా ఇంటి ముందు కూడా కల్లాపి చల్లుకోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మా అత్తయ్య నేను కొంచెం సీరియస్గా చూస్తూ అట్లా అరుస్తూ ఉన్నాను కదా, ఇక్కడ ఏం లేదు, అట్లా చెప్పకపోతే వినరనమాట. సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే మధ్యాహ్నంలో పొద్దున్నదో చల్లన్నం ఉంటే దాన్ని వేసుకొని తినడానికైతే గిన్నెలో వేసుకొచ్చారు. నాకు కోపం వచ్చేసింది. వేడి వేడిగా మేము చేసి పెట్టేటప్పుడు 3 పూటలు లక్షణంగా వేడి వేడిగా తినమ్మా, ఎందుకు చల్లన్నం తింటావని చెప్పి నేను అక్కడ సీరియస్గా అరిచాను. ఇంకా తీసుకెళ్ళి ఆ గిన్నె అక్కడ పెట్టేసి వచ్చేసింది. నేను ఇక్కడ ఏదైతే పెట్టేసానో అదే తినాలని చెప్పాను అనమాట. అందుకని చెప్పి ఖాళీ గిన్నె తీసుకొచ్చింది. నాకు అక్కడ నవ్వు వచ్చేసింది అనమాట. నేను సీరియస్గా అరిస్తే మామూలుగా పిల్లలు భయపడుతూ ఉంటారు ఇంట్లో. అలాంటిది నేను అట్లా గట్టిగా అరిచేసరికి మా అత్తయ్య ఆ ప్లేట్ తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేసారు ఇంట్లో. నాకు నవ్వు వచ్చేసింది. ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒకరే ఉన్నప్పుడు ఎవరైనా అంతే, మనం ఒకరి కోసం ఏం చేసుకుంటాంలే అని చెప్పి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తినేస్తూ ఉంటారు కదా. అట్లీస్ట్ మేము వచ్చినప్పుడైనా వేడి వేడిగా తిను, మేము చేసి పెట్టింది అని చెప్పి చెప్తామన్నమాట. అట్లా విన్నప్పుడు ఇట్లా కోపంగా అరవాల్సి వస్తూ ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇంకా మంచిగా మేము చేసింది అయితే తినేసి ఇంకా హ్యాపీగా ఒక 10 వరకు మేలుకున్నాం. ఇంటి ముందు కల్లాపి చల్లుకున్నాం. ఇంకా ముగ్గులన్నీ కూడా మార్నింగ్ భోగి వేసిన తర్వాత పెట్టుకోవాలి కాబట్టి జస్ట్ లోపల వరకు అట్లా కల్లాపి చల్లేసుకొని ఒక 10 వరకు మాట్లాడుకొని ఉండి ఇంకా ఆ తర్వాత పడుకునేసామన్నమాట. ఇంకా రేపు మార్నింగ్ మీ అందరితో కూడా భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామని చెప్పేసి అయితే మీకు వ్లాగ్స్ షేర్ చేస్తాను. తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.